ఒక మంచి మదర్ క్యారెక్టర్ చేశాను. Okay. ఇంపార్టెంట్ కీ రోల్ ఉంటుంది. చాలా బాగుంది. ఇది వచ్చి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. నాకు అంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మన మూవీ టీమ్ కి అయితే చాలా చాలా థ్యాంక్ యూ. బాగుంటది నా క్యారెక్టర్. సో ఇంతకుముందు హీరో గారు చెప్పారు మీకు కన్నడ వచ్చని చెప్పి. అవును, సో ఎలా అయింది కన్నడ? నా బర్త్ ప్లేస్ కన్నడ, నేను అచ్చా, కర్ణాటక. ఆఫ్టర్ మ్యారేజ్ అయింది వచ్చి ఆంధ్రాలో అయింది. సో అలా. ఓకే. సో బిఫోర్ దట్ ఏమైనా మూవీస్ చేశారమ్మా? చేశాను. నేను ప్రవీణ్ IPS అని చేశాను. కన్నప్ప రీసెంట్ గా రిలీజ్ అయింది కదా, అవును. కన్నప్ప చేశాను. డ్రింకర్ సాయి చేశాను. తర్వాత సాచి మూవీ చేశాను. నెక్స్ట్ రాబోతున్నాయి ప్రభుత్వ సారాయి దుకాణం, హరుడు అని కొన్ని మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. లిరిక్ రైటర్ నేను. ఓ గ్రేట్. అవును అవును. అంటే సాంగ్స్ రాసారా? రాశాను. రీసెంట్ గా రిలీజ్ అయింది చంద్రేశ్వర మూవీ. ఆహా. అందులో ఒక లిరికల్ సాంగ్ ఉంటది శివయ్యది, శివుడి మీద. అది నేను రాశాను, రిలీజ్ అయింది. గ్రేట్. యూట్యూబ్ కి కొన్ని రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఒక 2 ప్రాజెక్ట్స్ కి సింగిల్ కార్డ్ రాస్తున్నా. ఓ ఇటు నటన అటు లిరిసిస్ట్. అవును. ఓకే గ్రేట్. కమింగ్ టు ఈ రావణ రాజ్యంలో మీకు నచ్చినటువంటి కొన్ని సన్నివేశాలు ఏమన్నా గుర్తున్నాయా? అఫ్ కోర్స్ గుర్తున్నాయి. హీరో ఊరిని బాగు చేయడం సో కోసం ఇంతకు తను ముందు ఎంత ఒక కష్టపడుతుంది. హీరో ఒక సీన్ చెప్తూ ఏడ్చాడు. అవును. హీరో మదర్ మీరే? హీరో మదర్ నేను కాదు, నేను హీరోయిన్ మదర్. ఓకే ఓకే. ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే వాస్తవికాలకి చాలా దగ్గరగా ఉంటుంది. ఓకే. మనం రోజు న్యూస్ లో చూసేటివే, ప్రతి రోజు న్యూస్ లో చూస్తాం, పేపర్ చదువుతాం. ఇప్పుడు ఇలాంటి అరాచకాలు ఎక్కువ అయిపోయాయి. ఈ మీడియా వచ్చిన తర్వాత జనాలు కూడా తెలుస్తుంది కదా, ప్రతి విషయం జనాల దాకా వస్తుంది. సో నిజ జీవితంలో చాలా ఇప్పుడు జరుగుతున్నాయి అంటే ప్రెసెంట్. అవును, వాటికి దగ్గర ఉన్న సీన్స్ ఇందులో ఏమైనా ఉన్నాయి? 100% ఉన్నాయి. Okay. 100% అందులో పేరెంట్స్ మిమ్మల్ని బాగా- స్ట్రగుల్ అయ్యేవి అన్ని ఉన్నాయి ఇందులో. మిమ్మల్ని బాగా కదిలించిన సీన్స్ ఏమైనా ఉన్నాయి? నన్ను అంతే, ఉమెన్ మీద జరిగే హరాస్మెంట్ అయితే ఏది ఉంటుందో అటు తిరిగి ఇటు తిరిగి ఆడవాళ్ళే నష్టపోతారు. సో అప్పుడు రావణ రాజ్యంలో నుండి ఇప్పుడు రాజ్యంలో వరకు అందరు ఉమెనే కదా ఏ ప్రాబ్లం అన్నా ఫేస్ చేయాల్సింది. సో దీని మీద నేనే అనుకున్న ఒక మంచి సాంగ్ నేను రాసాను యాక్చువల్ గా, నా పర్సనల్లీ. అలా నా మనసులోని ఏ సంఘర్షణ అయితే ఉందో అది వీళ్ళు ఈ సినిమాలో కూడా చూపెట్టారు. సో నేను కనెక్ట్ అయ్యాను అక్కడ. ఇలాంటి మెసేజ్ జనాలకి రావడం కూడా అవసరం. బట్ సినిమా ప్రభావితం వల్ల ఎంతమంది చేంజ్ అవుతారో అవ్వరు అనేది మనం చెప్పలేం. బట్ అయితే కొంతమంది చేంజ్ అయినా మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, మనం కష్టపడడానికి కొంచెం. సినిమాతో ఒక ప్రయత్నం చేశారు. అవును, 100%. ఏ సినిమా చేసినా ఏదో ఒక మెసేజ్ చేస్తూనే ఉంటారు. దీన్ని మనం చాలా మంది ఫ్యాషన్ గాను సినిమాలో వాళ్ళని ఇన్స్పైర్ గా తీసుకుని చేంజ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో మా మూవీ ద్వారా కూడా కొంతమంది మారుతారని నమ్మకం.